బడ్జెట్లో ఉన్న బెస్ట్ మైక్ అయితే ఇదే భయ్యా. మన ఛానల్ అయితే కొత్తగా ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం అయితే కొత్తగా అయితే కొన్ని మైకులు కొని అయితే తెప్పించాము. మన బడ్జెట్లో కావాలని చెప్పి చాలా వెతికి అయితే ఈ మైక్ని అయితే తీసుకున్నాం. ఈ మైక్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే అయితే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ దాని గురించి చెప్పే ముందు అయితే మేము దీని గురించి ఒక స్పెషల్ మెన్షన్స్ అయితే ఇవ్వాలి. వాళ్ళు ఎవరో కాదు, పిల్లలు, మా అక్క వాళ్ళ కూతుర్లు కానీ కొడుకులు కానీ, అంటే మా అల్లుళ్ళు కోడళ్ళు అనమాట. వాళ్ళు మన ఛానల్ పోయిందని చాలా బాధపడి మన ఛానల్కి అయితే వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు అయితే మన ఛానల్కి అయితే కాంట్రిబ్యూషన్ చేశారు. దాంతో మేము మన ఛానల్కి సంబంధించిన అన్ని లైక్ మైక్ కానీ సెటప్స్ కానీ మిగతావన్నిటిని యూటిలైజ్ చేసుకొని ఈరోజు అయితే మీకైతే ఈ అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాం. ఇప్పుడైతే ఈ మైక్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం, అని టెస్ట్ చేద్దాం. ఇదైతే ఫస్ట్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది మైక్. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మాట్లాడుతున్నా, ఇలా అయితే ఉంది వాయిస్. ఇప్పుడు సెకండ్ లెవెల్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మాట్లాడుతున్నా, చుట్టూ ఎయిర్ ఇవన్నీ కూడా తీసిద్ది అనమాట దాంట్లోటి. అండ్ ఇప్పుడు థర్డ్ లెవెల్ ఫైనల్ లెవెల్ ఇదే అనమాట. ఇందులో అయితే చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం థర్డ్ లెవెల్ అయితే ఉన్నాం. చుట్టుపక్కల కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఆ సౌండ్ వినపడుతుందో లేదు మీకు అర్థం వచ్చి, నాకైతే డైరెక్ట్గా అయితే వినపడుతుంది. ఎట్లయితే ఉంది థర్డ్ లెవెల్లో. ఇప్పుడు ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది, రివర్బ్ మోడ్ అని, అదైతే చెక్ చేద్దాం. ఇప్పుడు దానికైతే మనం దీన్ని 2 times అయితే ప్రెస్ చేయాలి. ఇప్పుడైతే రివర్బ్ మోడ్లో అయితే మాట్లాడుతున్నా, ఎక్కువ లాగా వచ్చింది అనమాట. మైక్ కొట్టుకొని మాట్లాడుతున్నట్టయితే వచ్చింది ఇదైతే. ఇప్పుడు రివర్బ్ మోడ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడైతే మన మైక్ థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. నేను చాలా దగ్గరగా ఉన్నా కెమెరాకి. డిస్టెన్స్ అయితే వెళ్ళి మాట్లాడదాం, చెక్ చేద్దాం డిస్టెన్స్ లో కూడా ఎంత బాగా వర్క్ అవుద్దాం మైక్. ఇక్కడ నుంచి అక్కడికి 10 meters అయితే ఉందన్నమాట డిస్టెన్స్. వెళ్తున్నా డిస్టెన్స్ అయితే, మీరైతే చెక్ చేయొచ్చు. వాయిస్ అయితే వస్తూ ఉండిద్ది. మైక్ ద్వారానే మాట్లాడుతున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడు కిందకి వెళ్ళిపోతా. సబ్స్క్రైబ్. ఆ ప్రైస్కి అయితే ఈ మైక్ చాలా వర్త్ అని చెప్పొచ్చు. అరౌండ్ ఒక 2200 పడింది మాకైతే. ఎవరైతే బిగినర్స్ ఉంటారో మాలాంటి వాళ్ళు, వాళ్ళకైతే చాలా ఉపయోగపడిద్ది. మల్టీ కనెక్ట్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉపయోగపడిద్ది. 2 మైక్లో కనెక్టర్ అయితే ఇచ్చాడన్నమాట దీంట్లోటి. నేనైతే ఇప్పుడు డిస్టెన్స్ లోనే మాట్లాడుతున్నా, వాయిస్ మీకే అర్థం అవ్వచ్చు. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి, మేమైతే లింక్ షేర్ చేస్తాం. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు TR Vlogs.